హైకూ కాలేజ్ మిత్రులు మరియు పోయట్రీ చిట్ చాట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులు, సాహితీ ప్రియులు అందరికీ నా నమస్కారములు. మనము ప్రతి వారం మన హైకూ కాలేజ్ గ్రూప్ తరపున ప్రతి శుక్రవారం మనం ఒక అంశాన్ని ఇచ్చి హైకూలను ఆహ్వానిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా నిన్న మనం అద్దం అనేటువంటి ఒక అంశం మీద హైకూ పోటీలను నిర్వహించుకోవటం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ పోటీలకు సుమారు ఒక 40 హైకూల వరకు మన హైకూ కాలేజ్ గ్రూపులో మన కవిమిత్రులు పోస్ట్ చేయడం జరిగింది. వాటన్నిటినీ షార్ట్ లిస్ట్ చేసి చాలా శ్రద్ధగా పరిశీలించి ఆ తర్వాత మన హైకూ కాలేజ్ మిత్రులైనటువంటి ఇద్దరి కవి మిత్రులకి మనము జడ్జిమెంట్ చేయడం అని పంపించడం జరిగింది. వారిలో ముఖ్యంగా గాడిపల్లి రాజేశ్వరి గారు ఒక జడ్జిగా వ్యవహరించారు. అట్లాగే పెద్దలు మాధవి సనారా గారు మరో జడ్జిగా వ్యవహరించారు. ఈ ఇద్దరు జడ్జిలకి మనం కవితల్ని ఒకరికి తెలియకుండా మరొకరికి పంపించడం జరిగింది జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పేసి. సో ఇచ్చిన వెంటనే సత్వరం ఆ ఫలితాలను నాకు అందజేసిన ఆ ఇద్దరు జడ్జెస్కి, మాధవి సనారా గారికి మరియు గాడిపల్లి రాజేశ్వరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మా అడ్మిన్ కమిటీ తరపున హైకూ కాలేజ్ తరపున నేను తెలియజేస్తున్నాను. ఇక ఫలితాలను ప్రకటించే పద్ధతిలో ఒక వినూత్న పద్ధతికి శ్రీకారం చుడుతూ ఇలా మీ ముందుకు రావడం జరిగింది నేను. సో ఈ విధానాన్ని కూడా మీరు తప్పకుండా స్వీకరించి ఆదరిస్తారని ఆశిస్తూ, మరి నిన్న జరిగిన హైకూ అద్దం అనే అంశం మీద ఇచ్చిన హైకూ పోటీకి వచ్చిన కవితల పరిశీలన అనంతరం మా జడ్జెస్ కమిటీ ఇచ్చినటువంటి ఫలితాలను మీ ముందుంచుతూ ఒక హైకూ విమర్శక కవిగా నా అభిప్రాయాలను నాదైన శైలిలో విశ్లేషించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఫలితాలు మరియు విశ్లేషణ కోసం మీరు పోయట్రీ చిట్ చాట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని క్లిక్ చేసి ఈ విశ్లేషణ వినే అవకాశం మీకు ఉంటుంది. వింటారని, మీ ఆశీస్సులు అందజేస్తారని, మీ అభిప్రాయాలు తెలియజేస్తారని కోరుకుంటూ ఇక ఫలితాల విశ్లేషణలోకి వెళ్దాం. హైకూ కాలేజ్ హైకూ పోటీ ఫలితాలు ఇట్లా ఉన్నాయి. మొదటగా ప్రథమ బహుమతికి ఎంపికైన హైకూను మీకు వినిపిస్తున్నాను. అద్దం ముందు ఏకపాత్రాభినయం, ప్రేక్షకులు లేరు. అద్దం ముందు ఏకపాత్రాభినయం, ప్రేక్షకులు లేరు. హైకూ కవి లోడే రాములు గారు రాసినటువంటి ఒక అద్భుతమైన హైకూ ఇది. ఇది ప్రథమ స్థానానికి ఎంపికైంది. ఎంత గొప్పగా అనిపించిందంటే ఈ హైకూ చదవగానే, అద్దం ముందు అని మొదటి పాదములో కవిగారు మనల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి అద్దం ముందు నిలబెడతారు. మనకి ఎదురుగా అద్దాన్ని చూపిస్తారు. అంటే ఇక్కడ ఒక సెన్సరీ అప్పీల్, అంటే విచ్ ఇన్సైట్స్ అవర్ సెన్సరీస్, మన జ్ఞానేంద్రియాలని ప్రభావితం చేస్తూ ఒక ఇమేజరీ మన ముందు మొదటి లైన్ ద్వారానే పరిచేస్తారు. తర్వాత రెండవ పాదములో ఏకపాత్రాభినయం అంటారు. అసలు ఇక్కడ ఉందండి పోయిట్రీ యొక్క లైఫ్ అంతా కూడా. దిస్ ఈజ్ ద పివోట్ లైన్ అంటారు హైకూలో. అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ హైకూ టర్న్స్ ఇంటూ ఏ హ్యూమన్ ఇమాజినేషన్ ఇన్ ది మైండ్ ఆఫ్ అ రీడర్. పాఠకుడి యొక్క ఊహాత్మకతకి, ఊహాశాలితను ఎక్కడికో తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతమైన షిఫ్టింగ్ రెండవ లైన్లో ఉండి ఏకపాత్రాభినయం అనడం ద్వారా. ఈ ఏకపాత్రాభినయం అన్నప్పుడు ఒక పాత్రను అభినయిస్తున్న ఒక పాత్ర కనబడుతుంది మనకి. ఆ పాత్ర ఎవరో కాదు, అద్దం ఎదురుగా నిలబడ్డ వ్యక్తి అవుతాడు.
ఇక థర్డ్ లైన్లో ఒక అద్భుతమైన ఇన్సైట్ క్రియేట్ చేస్తారు కవి. ప్రేక్షకులు లేరు అంటాడు. ఎస్, ఇది ఏకపాత్రాభినయం. ఒకే వ్యక్తి ఒకే పాత్ర అభినయిస్తూ కనబడతాడు, కానీ చూడటానికి ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. తనకు తానే ప్రేక్షకుడు. అంటే ఎదురుగా ఒక అద్దం నుంచి ఆ ఎదురుగా మనం నిలబడి మనల్ని మనం అద్దంలో ఆవిష్కరించుకుంటూ ఉండేటువంటి ఒక క్రమాన్ని ఎంత అందంగా ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి కవి. అందుకే ఈ కవి ప్రథమ బహుమతికి అర్హత సంపాదించింది. నిజంగా ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ బై లుకింగ్ ఎట్ దిస్ హైకు. అద్దం ముందు ఏకపాత్రాభినయం, ప్రేక్షకులు లేరు అని నాటకాల్లో కనిపించే ఒక నాటకీయతను, డ్రామాటిక్ ఎఫెక్ట్ను కూడా దీంట్లో చాలా విజువలైజ్ చేసేసి మన కళ్ళ ముందు ఒక కొత్త డైమెన్షన్ని ఆవిష్కరిస్తారు కవి. అందుకే ఇంత మంచి హైకూను అందజేసినటువంటి మిత్రులు లోడే రాములు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక రెండవ కవిత, ద్వితీయ బహుమతికి ఎంపికైనటువంటి హైకు ఇది. ఎంత ప్రేమో అద్దానికి నిండా నేనే, ఎంత ప్రేమో అద్దానికి నిండా నేనే. నరేష్ రెడ్డి ఏలేటి గారు రాసి పంపిన హైకు ఇది. ఇది ద్వితీయ బహుమతి పొందినది. చూడండి, మొదటి పాదంలో ఎంత ప్రేమో అంటూ ఒక క్యూరియాసిటీని అరౌజ్ చేసి, రెండవ పాదములో అద్దానికి అంటూ అద్దాన్ని పరిచయం చేస్తాడు. మరి అద్దానికి ప్రేమట మన మీద ఎంత ప్రేమ ఉంది అద్దానికి అనేది మూడవ లైన్లో ఒక బలమైన ఇన్సైట్, ఒక సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ని క్రియేట్ చేసి మనల్ని సింటిలేట్ చేస్తాడు ఒక కొత్త డైమెన్షన్లోకి. ఎంత ప్రేమో అద్దానికి నిండా నేనే అంటాడు. చూడండి, మూడవ పాదంలో నిండా నేనే అనటం వల్ల అద్దానికి ఎదురుగా నిలువెత్తు అద్దం, ఆ అద్దం ముందు నిలబడ్డ నిలువెత్తు మనిషి యొక్క ప్రతిబింబం అద్దంలో ప్రతిఫలిస్తుంది. ఆ దృశ్యం మనకు కళ్ళకడుతుంది. ఇక్కడ ఎంత ప్రేమో అద్దానికి అనటం ద్వారా ఒక అద్దానికి, అంటే ఒక నాన్ లివింగ్ ఆబ్జెక్టివిటీకి ఒక సబ్జెక్టివిటీని లింకప్ చేసి, అంటే ఒక హ్యూమన్ టచ్ ఇచ్చి దీన్ని పర్సానిఫికేషన్ చేస్తాడు. ఇక్కడ అద్దానికి మానవ స్వాభావిక లక్షణమైనటువంటి ప్రేమను లింకప్ చేసి అద్దాన్ని పర్సానిఫై చేసి పలికిస్తాడు కవి ఈ హైకులో. కాబట్టి ఎంత ప్రేమో అద్దానికి నిండా నేనే అంటాడు. నిండా నేనే అనటం ద్వారా కళ్ళకు ఒక దృశ్యాత్మకమైనటువంటి విజువలైజేషన్ మనకి కనబడుతుంది. అద్దం నిండా ఎదురుగా నిలబడ్డ వ్యక్తే కదా ఉంటాడు అనే ఒక దృశ్యం. సో వండర్ఫుల్ హైకు ఇట్ ఈజ్ రియల్లీ. సో హ్యాట్స్ ఆఫ్ టు నరేష్ రెడ్డి ఏలేటి గారు. ఇంత మంచి హైకు రాసిన మీకు నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక మూడవ బహుమతి, అంటే తృతీయ బహుమతి పొందినటువంటి హైకులోకి వెళదాం. అద్దం ఒంటరయ్యింది, యుద్ధం జరిగింది. మొదటి పాదంలో అద్దం, రెండవ పాదములో ఒంటరయ్యింది, మూడవ పాదములో యుద్ధం జరిగింది. కవి నరేష్ చారి గారు ఇటీవల చాలా అద్భుతమైనటువంటి హైకులు, అంటే అతని యొక్క హైకుల్లోనే ఆ సిన్సియారిటీ కనిపిస్తోంది. చాలా అద్భుతమైనటువంటి హైకులను రాస్తున్న వాళ్ళల్లో నరేష్ చారి గారు కూడా ముందు వరుసలో ఉంటారు. దీంట్లో చూడండి, ఈ తృతీయ బహుమతికి ఎంపికైన ఈ కవిత అద్దం అంటూ ముందు అద్దాన్ని మనకు పరిచయం చేస్తూ మొదటి పాదంలో, రెండవ పాదంలో ఒంటరయ్యింది అంటాడు. అసలు ఒంటరయ్యింది అనటంలో ఒక సర్ప్రైజ్, ఒక షాకింగ్, అంటే ఒక క్యూరియాసిటీని ఎలివేట్ చేస్తాడు. అద్దం ఒంటరి కావటం ఏమిటి అంటే మానవ స్వాభావిక లక్షణమైనటువంటి ఒంటరితనం అనేది అద్దానికి ఆపాదించేసి ఇక్కడ కూడా పర్సానిఫికేషన్ హైలైట్ చేస్తాడు. పర్సానిఫికేషన్ ఎలివేట్ చేయడం ద్వారా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కళాత్మక రూపాన్ని సంతరించుకుంటుంది ఈ వాక్యం. మరి ఎట్లా ఒంటరయ్యింది అన్నప్పుడు మూడవ పాదంలో యుద్ధం జరిగింది అంటాడు. యుద్ధం జరిగింది అన్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఇన్ మై మైండ్ ఈజ్, ఇంట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య
అంటే ఒక భార్యాభర్తల మధ్య యుద్ధం జరిగింది అనుకున్నప్పుడు, ఇద్దరు గొడవ పడినటువంటి భార్యాభర్తలు గొడవ పడినప్పుడు ఆ వాతావరణంలో ఇంట్లో ఏ ఒక్కరు కూడా అద్దం వైపు తిరిగి చూడకుండా మౌనంగా ఉండటం అనేది. అంటే అద్దం పట్ల, అంటే అద్దం దగ్గరికి మనం వెళ్ళటంలో మన అందానికి సంబంధించిన ఒక స్పృహ ఉంటుంది. ఆ స్పృహను కలిగించే అంశం ఆబ్జెక్టు ఇక్కడ అద్దం కాబట్టి, ఏదో ఒకసారి మనం పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు చాలాసార్లు బహుశా పని లేకపోతే మరిన్నిసార్లు అద్దం ముందు నిలబడటం అనేది ఉంటుంది. కానీ ఆ గొడవ జరిగినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు కూడా అద్దం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు అద్దం ఒంటరిగా ఉందట. దీంట్లోనే ఇంకొక షేడ్ కూడా మనం అనుకోవచ్చు. యుద్ధం జరిగింది, యుద్ధం ఎక్కడైనా జరగవచ్చు, మన ప్రాంతంలో, మన ఊర్లో, మన దేశంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అంటే ఈ ప్రపంచం అంతా ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు భౌతిక దృష్టికి సంబంధించినటువంటి అంశాలు కొంత నెగ్లెక్ట్ చేయబడతాయి. ఈ అందము తీరిగ్గా ఉన్నప్పుడే కదా ఇవన్నీ మనకు ఎక్కువగా గుర్తొస్తాయి. అంటే వ్యక్తుల యొక్క తమ తమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రాధాన్యతలను ఇస్తూ సాగుతున్న ఒక జీవన పరిణామక్రమం అనేది కూడా ఒక యుద్ధ వాతావరణం దేశంలో నెలకొని ఉన్నప్పుడు ఈ భౌతిక దృష్టి, ఈ ఫిజికల్ ఆస్పెక్ట్స్ పట్ల మనం అంత శ్రద్ధ కనపరచకపోవటం కూడా, తద్వారా అద్దం అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ను మనం స్పర్శించకపోవటం, దాని దగ్గరికి వెళ్ళకపోవటం, దాన్ని పట్టించుకుపోవటం అనేది కూడా సహజంగా జరిగే విషయం. కాబట్టి ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు మనం భౌతికమైనటువంటి ఈ అందాన్ని మెరుగుపరుచుకునే అవసరాలకి కాస్త మనం దూరంగానే ఉంటామనే ధ్వని ఇక్కడ చాలా అద్భుతంగా ఆవిష్కరించబడింది. కాబట్టి అద్దం ఒంటరయింది, యుద్ధం జరిగింది అనటంలో నరేష్ చారి గారు నిజంగా ఈ ఐకు యుద్ధంలో ఆయన గెలిచి తృతీయ బహుమతిని అందుకున్నారు. సో వారికి ఇంత మంచి హైకోనిచ్చినటువంటి బ్రదర్ నరేష్ చారి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక కొన్ని మనం ఈ పోటీకి వచ్చినటువంటి హైకూల్లో స్పెషల్ ప్రైజెస్ కింద ప్రకటించుకున్నాం. దీంట్లో స్పెషల్ ప్రైజెస్కి ఆర్డర్ అంటూ ఏం లేదు, కానీ సరే ఒక క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వెళతాను. వాన అద్దం పగిలిన జాడలు నీటి మడుగులు. వాన అద్దం పగిలిన జాడలు నీటి మడుగులు అంటాడు చిత్తలూరి. ఈ వాన అద్దం ఉన్నప్పుడు వర్షం పడుతుంది. వర్షం పడ్డ తర్వాత పగిలిన జాడలు కనిపిస్తున్నాయి కవికి. ఎక్కడ కనిపిస్తున్నాయి? వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత నేల మీద అట్లా మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో ఈ కవి చిత్తలూరి కొన్ని నీటి మడుగుల్ని చూడటం జరిగింది. ఆ నీటి మడుగులు తెల్లని ప్రతిబింబాల్లాగా కనబడుతూ ఉంటాయి. వాటిలో ఆకాశం ప్రతిఫలించటం, సూర్యుని వెలుతురు ప్రతిఫలించటం వల్ల అవి తెల్లని అద్దం ముక్కల్లా కనబడ్డాయి కవికి. ఆ దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ వాన అద్దం పగిలిన జాడలు నీటి మడుగులు అన్నాడు. అంటే వాన వెలిసిపోయిన తర్వాత, వాన ఒక అద్దం అనుకుంటే, వర్షించటం అనేది అద్దం ముక్కలవ్వటం అనేటువంటి గొప్ప టెక్నిక్. అంటే ఒక సిమాంటిక్ విజువలైజేషన్, అంటే మీనింగ్, పదాల యొక్క అర్థం ద్వారా ఒక గొప్ప పదచిత్రాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. తర్వాత నీటి మడుగులు అని 3వ పాదములో ఒక సర్ప్రైజింగ్, ఒక షాకింగ్ ఎలిమెంట్. ఇది కూడా ఒక బలమైన ఇమేజరీని మన చదువుతున్న పాఠకుడి మైండ్లోకి లాంచింగ్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి హైకుగా నిలబడిపోయింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో నాలోని కవి చిత్తలూరికి, ఈ విమర్శక కవి చిత్తలూరి యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మరో స్పెషల్ ప్రైజ్ పొందినటువంటి హైకు చందమామను కడుపు నుంచుకుంది చెరువద్దం. చందమామను కడుపు నుంచుకుంది చెరువద్దం. హైకు కవి భోజంకి వెంకటరవి గారు ఎంత బాగా చెప్పాడండి. చందమామను అని మొదటి లైన్లో చందమామను మన కళ్ళ ముందు నిలిపి, 2వ లైన్లో కడుపు నుంచుకుంది అంటాడు. కడుపున ఉంచుకోవటం ఏమిటి, ఏమి ఉంచుకుంది కడుపున అనేటువంటి క్యూరియాసిటీని ఎలివేట్ చేసి 3వ పాదంలో చెరువద్దము అంటాడు. చెరువద్దం అన్నప్పుడు ఆ ఇన్సైట్లోంచి మనం ఆ చెరువు అద్దంలా ఉన్నటువంటి
అంటే నీటి యొక్క ప్రతిబింబం, నీటి యొక్క బింబం మనం సూర్యరశ్మిలో అదొక అద్దంలాగా కనపడుతుంది. అంటే చెరువును ఒక అద్దం చేసి అమాంతం మనను చెరువు దగ్గరికి తీసుకెళ్ళి దాని కడుపులోకి తొంగి చూసేలా చూస్తాడు. ఇక్కడ కడుపు నుంచుకుంది అనటంలో ఒక తల్లికి కడుపులో బిడ్డ ఎట్లయితే ఒదిగి ఉంటాడో అట్లా చందమామను చెరువు ఒక తల్లిలా, ఆ చెరువు అద్దంలా తనలో ఇముడ్చుకుని ఉంది అనేటువంటి దృశ్యాన్ని మనకు కళ్ళకు కట్టి ఒక గొప్ప విజువలైజేషన్ని క్రియేట్ చేస్తాడు కవి ఇక్కడ. అందుకే ఇది స్పెషల్ ప్రైజ్కి అర్హత సాధించిన గాయకుగా మిగిలిపోయింది. సో భోజంకి వెంకటరావు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక మరో స్పెషల్ ప్రైజ్ పొందిన హైకు, ఇంత ఆకాశం ఎలా ఒదిగింది అద్దంలో, ఇంత ఆకాశం ఎలా ఒదిగింది అద్దంలో అంటారు కవి సికా ఆకాష్. చాలా క్లుప్తమైనటువంటి పదాలు, చాలా తక్కువ పదాలని వాడి చాలా విశాలమైనటువంటి భావాన్ని స్ఫురింపజేసిన అన్ ఎక్సలెంట్ హైకు ఇది. ఇంత ఆకాశం అంటాడు. ఇంత ఆకాశం అనటంలో అన్లిమిటెడ్ స్కై హ్యాస్ బీన్ విజువలైజ్డ్ ఇన్ ది మైండ్ ఆఫ్ రీడర్ వైల్ ఈజ్ రీడింగ్ దిస్ హైకు. రియల్లీ ఇంత పెద్ద ఆకాశం ఎలా ఒదిగింది అంటూ ఒక క్వశ్చన్ రిలీజ్ చేయడం ద్వారా పాఠకుణ్ణి ఒక విస్మయ ప్రపంచంలోకి నెట్టేస్తాడు కవి. మరి ఇంత ఆకాశం ఎలా ఒదిగింది, ఎక్కడ ఒదిగింది, ఎట్లా ఒదిగింది అంటే చివరి లైన్లో అద్దంలో అంటూ ఒక అద్భుతమైన ముగింపునిస్తాడు ఇక్కడ. అందుకే ఈ కవిత ఇంత బాగా నిలబడగలిగింది. ఇంత మంచి హైకూనిచ్చిన సికా ఆకాష్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే మరో స్పెషల్ ప్రైజ్ హైకూలో అద్దం హృదయంలో ఎందరో, అద్దం హృదయంలో ఎందరో, మాధవి సనారా గారు. 3 పదాలు. మొదటి పాదంలో అద్దం అంటారు, రెండవ పాదములో హృదయంలో అంటారు, మూడవ పాదములో ఎందరో అనటం ద్వారా ఒక బ్యూటిఫుల్ విజువలైజేషన్ మనకు మెటాఫోరికల్గా మన ముందు నిలబడిపోతుంది. అద్దంలో ఎందరో, అద్దం హృదయంలో, హృదయము అనేటువంటి మానవ స్వాభావిక లక్షణాన్ని అద్దానికి ఆపాదించి దాని ముందు ఎందరో నిలబడి ఉంటారు. ముందుండటమే కాదు, ఇక్కడ హృదయం ఉన్నప్పుడు అద్దం లోపలి మన ప్రతిబింబాలను కూడా ఆవిష్కరించే గొప్ప ప్రయత్నం ఈ హైకూలో జరిగింది. సో సింప్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి హైకూకు. సింప్లిసిటీ అండ్ ప్రొఫండిటీ అనేది 2 ప్రధానమైనటువంటి లక్షణాలు హైకూలో ఉండాలి. కాబట్టి బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అని విలియం షేక్స్పియర్ గారు అన్నట్టు ఇక్కడ ఈ హైకు కూడా బ్రెవిటీని బాగా ఫాలో అయ్యి ఒక అద్భుతమైన క్రాఫ్ట్మ్యాన్షిప్ నాకు ఈ హైకులో కనపడింది. కాబట్టి మిత్రులు మాధవి సనారా గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా కొన్ని మనం కామెండేషన్స్ కింద కొన్ని అంటే లాడబుల్ పోయిమ్స్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిది, అద్దమే నా ఆది గురువు తిరగరాసే విద్యకు. నేను జడ్జి గారు ఈ కవిత సెలెక్ట్ చేసినప్పుడు నిజంగా ఆశ్చర్యానికి గురయ్యాను. అంటే ఇక్కడ కవి ఏదైతే చెప్తున్నాడో అది ఆ జడ్జెస్ కూడా పట్టుకోవటం చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ ఈ హైకూలో అద్దమే నా ఆది గురువు తిరగరాసే విద్యకు అన్నారు. చిన్నప్పుడు బాల్యంలో మనం ఏదైనా రాసి నోట్బుక్లోనో ఎక్కడన్నా ఏదైనా 4 అక్షరాలు రాసి అద్దంలో చూస్తే అవి రివర్స్గా కనబడేవి, తిరగరాసినట్టుగా కనబడేవి. అంటే అద్దంలో మనం మామూలుగా రాసిన సెంటెన్సెస్ తిరగరాసినట్టుగా కనబడతాయి. అది చాలా భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. అసలు అద్దంలో ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ఉంటుందన్నమాట. అప్ సైడ్ ఫ్లిప్పింగ్ లెటర్స్ ఆర్ సీన్ ఇన్ ఏ ఫ్లిప్పింగ్ మోడ్ అనమాట. అట్లా అనిపించినప్పుడు ఆ అద్దంలో ఎట్లయితే కనబడుతున్న అక్షరాలు అట్లాగా రాయటాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నా బాల్యంలో అది జరిగింది. కాబట్టి ఈ తిరగరాయటం అనే విద్యను నాకు ఇక్కడ అద్దం నేర్పింది. కాబట్టి నాకు అద్దమే నా యొక్క ఆది గురువు. దేనికి? తిరగరాసే నా విద్యకి, అక్షరాలను తిరగరాసే విద్యకు అనేటువంటి అంశాన్ని నేను ఒక కవిగా దీంట్లో పలికించడం జరిగింది. కాబట్టి ఈ కవిత బహుశా జడ్జెస్కి నచ్చి ఉంటుంది. అందుకే ఇది కామెండేషన్స్లో దీన్ని ఎంపిక చేయడం జరిగింది. మరి నాలోని
చిత్తలూరి కవికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక మరో కవిత, ఏది చూపించు మనసుకు మించిన మంచి అద్దమా, ఏది చూపించు మనసుకు మించిన మంచి అద్దమా. ఎంత బాగా చెప్తాడండి నిజంగా. ఐ వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అండ్ ఐ స్టూడ్ దేర్ ఫర్ ఏ వైల్ టు ఎగ్జామిన్ దిస్ హైకు. అండ్ ఈ హైకును రీరీడింగ్ చేయడానికి నేను చాలాసార్లు రీరీడ్ చేసుకున్నాను. తిప్పాన హరిరెడ్డి గారు రాసినటువంటి హైకు ఎంత బాగుందో చూడండి. ఏది చూపించు అనే గొప్ప క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇక్కడ. తర్వాత మనసుకు మించిన అంటాడు. మనసుకు మించినటువంటిది ఏముంది, ఏం చూపిస్తావు నువ్వు, ఏది చూపిస్తున్నావా, చూపించు నీ చేతిలో ఏముందో అంటే మన ఎదురుగా ఒక వ్యక్తిని ప్రతిష్ఠింపజేసి ఆ వ్యక్తితో మనం సంభాషిస్తున్నట్టు ఒక సన్నివేశాన్ని సృష్టించి మంచి అద్దమా అంటే మనసుకు మించిన మంచి అద్దమా. అసలు మనిషే మంచి అద్దం కదా. మనసులో ఎన్ని గొప్ప దృశ్యాలు ఆవిష్కరణ జరుగుతుంది, ఎంత స్పష్టంగా ఎంత అందంగా ఆనందంగా ఉంటుంది మనసు. అట్లాంటి ఆనందంతో తొనికిసలాడే మనసుకు మించినటువంటి స్పష్టమైన అర్థం మరి ఏముంటుంది అంటే ఎవరి మనసు వాళ్లకు నిజంగా ఒక తేటపడిన అర్థం లాంటిది. మన మనసులో కనుక మనం తొంగి చూసుకోగలిగితే మరి నిజంగా కూడా ఆ మనసు చాలా స్పష్టమైనటువంటి అర్థంలాగా కనబడుతుంది. నిజంగా మనసును మించిన అర్థం మరి ఏముంటుంది. కాబట్టి ఏది చూపించు మనసుకు మించిన మంచి అద్దమా, మనసుకు మించిన మంచి అద్దం ఉంటుందా, నీ దగ్గర ఉంటే నాకు చూపించు అని మన ఎదురుగా మరో వ్యక్తి నిలబడిన దృశ్యం, ఆ వ్యక్తితో మనం సంభాషిస్తున్న దృశ్యం, మన లోపలికి మనం మన మనసు లోపలి అర్థంలోకి మనం తొంగి చూసుకుంటున్నటువంటి దృశ్యాన్ని చాలా చక్కగా విజువలైజ్ చేసి ఇక్కడ చాలా ఎలివేట్ చేస్తాడు. ఎలివేట్ చేసి ఈ కవితను అట్లాగా నిలబెట్టి పాఠకుని కూడా కట్టిపడేసేటువంటి అద్భుతమైనటువంటి క్రాఫ్ట్మ్యాన్షిప్ తిప్పాన హరిరెడ్డి గారి హైకులో నాకు కనబడింది. కాబట్టి హరిరెడ్డి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక మరో కామెండేషన్స్లో ఎంపికైన కవిత, నేను ముక్కలై అనేక రూపాలుగా పగిలిన అద్దం. నేను ముక్కలై అనేక రూపాలుగా పగిలిన అద్దం. ఎంత గొప్పగా చెప్పారండి గాడిపల్లి రాజేశ్వరి గారు. నేను ముక్కలై అన్నప్పుడు నిజంగా నేను ముక్కలు కావటం అంటే ఆ పాఠకుడు, చదువుతున్న పాఠకుడు కూడా తనకు తాను అనేక ముక్కలుగా చెదిరిపోతాడు. అనేక రూపాలుగా అంటూ రెండవ పాదములో మనం అనేక రూపాలు, ముక్కలైనటువంటి రూపాలు అనేకం కనబడతాయి. నేను ముక్కలు అవ్వటం ఏమిటి అనే క్యూరియాసిటీ మొదటి పాదంలో క్రియేట్ చేసి రెండవ పాదంలో అనేక రూపాలుగా అంటూ అనేక ప్రతిబింబాలని విజువలైజ్ చేసినటువంటి క్రాఫ్ట్మ్యాన్షిప్ ఇక్కడ బాగా ఎలివేట్ అయింది. పగిలిన అద్దం అనేటువంటి మూడవ పాదంలో ఒక సర్ప్రైజింగ్, ఒక షాకింగ్, ఒక ఆహా మూమెంట్. దిస్ ఈజ్ కాల్డ్ ఆహా మూమెంట్ ఇన్ హైకు అండి. హైకు క్రాఫ్ట్మ్యాన్షిప్లో మనకి ఆహా మూమెంట్ అనేది చాలా అద్భుతంగా మనకి గోచరిస్తుంది. సో పగిలిన అద్దం అని చెప్పేసి ఒక కాంక్రీట్ ఆబ్జెక్ట్ని అంటే ఫస్ట్ మొత్తం ఒక దాని ఏమంటే అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ని, నేను ముక్కలై అనేక రూపాలుగా అనేటువంటి ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాని పగిలిన అర్థం అని మూడవ పాదంలో ఆవిష్కరించడం ద్వారా ఎస్టాబ్లిష్ చేసి ఒక జక్స్టా పొజిషన్ని క్రియేట్ చేయగలిగారు. ఇక్కడ షేడ్స్, డిఫరెంట్ షేడ్స్, ముక్కలు, అద్దం, అద్దం పగిలినప్పుడు ఏర్పడే ముక్కల రూపంలో అద్దాన్ని చూడటం అనేది మూడవ పాదం ద్వారా మనకు ఆవిష్కరించబడి ఒక బ్యూటిఫుల్ జక్స్టా పొజిషన్ తోటి, సిమాంటిక్ అప్పీల్ తోటి, ఒక సెన్సరీ అప్పీల్, ఒక విజువలైజేషన్ కూడా ఉండి ఈ హైకును బలంగా నిలబెట్టిందనడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇటీవల రాస్తూ చాలా అద్భుతమైనటువంటి హైకును ఆవిష్కరిస్తున్న గాడిపల్లి రాజేశ్వర గారికి మరోసారి నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇక మరో కామెండేషన్, ఎవరెస్ట్ అద్దంలో తన్ను చూసి సిగ్గుపడింది. ఎవరెస్ట్ అద్దంలో తన్ను చూసి సిగ్గుపడింది. వీర హనుమాన్ గారు ఎంత బాగా రాశారండి. ఎవరెస్ట్ అనగానే ఆ ఎవరెస్ట్ శిఖరం మన కళ్ళ ముందు విజువలైజ్ అవుతుంది, ఆ దృశ్యం కనబడుతోంది. ఈ కవితలో ఉన్నటువంటి మొదటి పాదంలోనే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మన కళ్ళ ముందు నిలబెడతారు వీర హనుమాన్ గారు. రెండవ పాదంలో అద్దంలో తన్ను చూసి అంటే అద్దంలో తను తాను చూసుకుంటుంది ఎవరెస్ట్, ఒక షిఫ్టింగ్ ఉంది రెండవ పాదంలో. ఇక మూడవ పాదంలో సిగ్గుపడింది అంటాడు. సిగ్గుపడింది అనే దాంట్లో ఒక సిమాంటిక్ అప్పీల్, సిమాంటిక్స్ ఆఫ్
యూటిలైజేషన్ ఆఫ్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఉంది ఇక్కడ. అంటే ఈ సిగ్గుపడింది అనేటువంటి పదములోనే ఉన్న ధ్వని ఏమిటంటే, అంత ఎత్తైనటువంటి శిఖరం చిన్న అద్దంలోకి ఒదిగిపోయి, అద్దం యొక్క స్కిల్ అంటే అంత గొప్ప శిఖరాన్ని కూడా అద్దంలో ఒదిగిపోతుంది. అద్దం తనలో ఒదిగించుకుని చూపగలిగింది. నేను ఎంత గొప్ప శిఖరాన్ని, ఎంత ఎత్తైన శిఖరాన్ని అయితే ఏమిటి, ఈ చిన్న అద్దంలో ఇమిడిపోయానే అనేటువంటి మానవ స్వాభావిక లక్షణాన్ని ఎవరెస్ట్ శిఖరానికి, అంటే ఒక ఆబ్జెక్టివిటీని సబ్జెక్టివ్గా ఎంట్వైంచి సబ్జెక్టివ్గా క్రాఫ్ట్ చేసి చూపించిన ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యాత్మక నిర్మాణం ఈ హైకు. సో వీర హనుమాన్ గారికి నా ప్రత్యేక అభినందనలు. ఇక చివరగా, అద్దం మీద బొట్టు బిళ్ళను చూస్తే మా అమ్మే గుర్తుకి. అద్దం మీద బొట్టు బిళ్ళను చూస్తే మా అమ్మే గుర్తుకి. ఏవిఆర్ మూర్తి గారు రాసినటువంటి ఈ హైకు కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అమ్మను స్ఫురింపజేసే ఏ వాక్యమైనా మన గుండెల్ని తాకుతుంది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. అద్దం మీద బొట్టు పిల్లను చూస్తే మొదటి పాదంలో అద్దం మీద అంటారు అని అద్దం దగ్గరికి మనల్ని తీసుకెళ్ళి నిలబెడతారు. అద్దం దగ్గర నిలబడగానే మనకు కనబడిన అనేక దృశ్యాల్లో బొట్టు ప్రధానంగా ఉంటుంది. స్త్రీలు బొట్టు బిళ్ళని అద్దానికి అంటించేటువంటి ఒక గొప్ప సన్నివేశం ఆ దృశ్యమానమైంది ఒక పాఠకుడిగా నా కళ్ళల్లో. కానీ ఇక్కడ ఆ బొట్టు బిళ్ళను చూస్తే మా అమ్మే గుర్తుకి అంటూ 3వ పాదంలో అమ్మను గుర్తు చేశారు కవిగారు. తన బాల్యములో వాళ్ళమ్మ అద్దానికి అంటించిన బొట్టు బిళ్ళల సౌందర్యాత్మకమైనటువంటి దృశ్యం కవికి వాళ్ళ అమ్మను కళ్ళకు కట్టింది. ఎంత గొప్ప దృశ్యం అండి. మరి అమ్మ కనబడినప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలోకి మనం వెళ్తాం. అమ్మలాంటి స్త్రీలు కూడా చాలామంది అద్దం అనగానే మనకు బొట్టు బిళ్ళలు దృశ్యమానమవుతాయి. దీన్ని చాలా బలంగా పట్టుకుని మంచి హైకు రాసినటువంటి పెద్దలు మన ఏవిఆర్ మూర్తి గారికి నా ప్రత్యేక అభినందనలు. సో ఇవండి ఈరోజు మనం హైకు కాలేజ్ ద్వారా నిర్వహించుకున్న అద్దం అనే అంశం మీద నిర్వహించుకున్న హైకు పోటీల యొక్క ఫలితాలు మరియు విశ్లేషణ. సో ఈ రకంగా ప్రతి వారం విశ్లేషణలు ఉంటాయి, హైకుల ఎంపిక ఉంటుంది, ఫలితాలతో పాటు విశ్లేషణలు ఉంటాయి. నేనొక్కడిని అని కాదు, ఇంకా మా అడ్మిన్ మిత్రులు కూడా ఈ హైకు కాలేజీని ముందుకు తీసుకెళ్లటంలో తమ వంతు సహాయాన్ని అందజేస్తున్న నరేష్ చారి గారికి, కంచి రవికుమార్ గారికి, భోజంకి వెంకటరవి గారికి, మాధవి సనారా గారికి, ఇట్లా ఇంకా మిత్రులు ఉన్నారు. కొన్నిసారి జడ్జెస్గా వ్యవహరించిన గాడిపల్లి రాజేశ్వరి గారికి, అంతకుముందు అమృత గారికి, ఇంకా ప్రతి ఒక్కరు మా అడ్మిన్ బృందానికి అందరికీ, ఇంకా నిత్యం కవితలు రాస్తూ మంచి హైకులను రాస్తూ మన గ్రూపును మరింత ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి సభ్యురాలికి ఈ చిత్తలూరి యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రూపును ఇట్లాగే మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. తెలుగు సాహిత్యంలో హైకును ఇంకా మనం ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి మన వంతు కృషి మనం చేద్దాం. సో ఇలాంటి విశ్లేషణల కోసం, ఇంకా మంచి కవిత్వం కోసం మీరు దయచేసి నా ఈ విశ్లేషణ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పోయట్రీ చిట్ చాట్, POETRY పోయట్రీ, CHIT చిట్, CHAT చాట్, పోయట్రీ చిట్ చాట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పోయట్రీ చిట్ చాట్. ఓకే, ధన్యవాదాలు. మీ చిత్తలూరి.